వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. టెక్నాలజీ రోజుకో కొత్త పంధాల పయనిస్తుంది. ఏఐ సాంకేతికతను ఉపయోగించుకుంటూ రకరకాల టూల్స్ రంగప్రవేశం చేస్తున్నాయి. ఈ కోవలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు గిబ్లీ. ఇది ఒక జపనీస్ యానిమేషన్ స్టూడియో టెక్నాలజీ. ఈ యానిమే టెక్నాలజీని ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ ఏఐ తన చాట్ జీపీటీ ద్వారా అందిస్తోంది. దీన్ని GPT-4 అని పిలుస్తారు. ఇప్పుడు ఎవరైనా ఈ టూల్ సాయంతో తమ ఫోటోలను గిబ్లీ స్టైల్లోకి మార్చుకోవచ్చు. ఓ కార్టూన్ లేదా యానిమే తరహాలో వారి ఫోటోలు దర్శనమిస్తాయి. టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తోంది. ప్రముఖులు సైతం ఒక్కొక్కరుగా గిబ్లీ సాయంతో తమ ఫోటోలను యానిమే స్టైల్లోకి మార్చుకుంటున్నారు. ఇక నారా లోకేష్ మరియు సీఎం చంద్రబాబు కూడా గిబ్లీ ట్రెండ్ లో చేరారు. ఏపీ ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తన ఫోటోలను తన ఫ్యామిలీ ఫోటోలను గిబ్లీ స్టైల్లోకి మార్చుకున్నారు. ఆ ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. గిబ్లీ ఫ్రైడ్ గ్యాంగ్ లో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇక తాజాగా తాను కూడా ఎంట్రీ ఇచ్చానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గిబ్లీ ట్రెండ్ లో చేరుతున్నాను, ఇదిగో నా ఎంట్రీ అంటూ చంద్రబాబు పలు ఫోటోలను పంచుకున్నారు. కూటమి నియోజకవర్గ సభలో తాను, ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటో, తన ఫ్యామిలీ ఫోటో, వరద బాధితుల పరామర్శ ఫోటోను చంద్రబాబు గిబ్లీ స్టైల్లోకి మార్చి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.